వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోల్. ప్రముఖ సంగీత దర్శకులు, ప్రముఖ గాయకుడు శ్రీ వందేమాతరం శ్రీనివాస్కి ఒంగోలులో అక్కినేని అవార్డ్స్ ఈరోజు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ఒంగోలు శ్రీనివాస్, ప్రముఖులు పెద్దలు మల్లూరు అన్నగారు, మధుశ్రీ, సింగర్ మురళి, విజయ్, పూర్ణిమ, కీబోర్డ్ ప్లేయర్ మొదలగు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచి పాటలతో వందేమాతరం శ్రీనివాస్ గారు అలరించారు. ఊయల్లో ఊపారు. అందరూ వందేమాతరం శ్రీనివాస్కి చప్పట్లతో వారు మొలిగేటట్టుగా అభినందనలు తెలియజేశారు. ఎర్రజెండె నీయలు ఎర్రెల్లని జెండె నీయలో ఎర్రజెండె నీయలు ఎర్రెల్లని జెండె నీయలో పేదల పాది నీయలు అరిపింది జెండె నీయలో చేయించారు ఈ పాట మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంగీత దర్శకులందరి చేత. చివరిలో కొంచెం నా పాటకే మొగ్గు చూపారు. నేను ఒక 2 లైన్లు పాడతా. మొత్తం మరి స్క్రిప్ట్ లేదు నా దగ్గర. స్క్రిప్ట్ ఉందా? కంబైన్డ్ స్టేట్ ఉండగా ఒక పాట చేయించారు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. వదిలే, నేను విడిగా పాడతా. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కదలుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదలుదాము తెలుగు తల్లి కాళ్లకు మంద ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎన్నడు నీ సొంత కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, శాతాలకు వెనుదీయని దేశ హక్కులారా. కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, ప్రాణాలకు వెనుదీయని దేశ భక్తులారా. నందమూరి ఆశయ రథసారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. మన సీనన్న తర్వాత మన జనార్దన్ గారు కూడా నిజంగా వారి తాతగారి లెగసీని కంటిన్యూ చేస్తూ పేద ప్రజల పక్షాన నిరంతరం పరిశ్రమిస్తున్న జనార్దన్ గారికి నిజంగా మనందరం మన అదృష్టంగా భావిస్తున్నాను. మల్లెటీగకు కందిరి బోలే, మస్క చీకటిలో వెన్నెల బోలే చెల్లెమ్మ, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, చూడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ. ఆయన చప్పట్లు కొడుతుంటే స్టేట్ మొత్తం కూడా దానికి వచ్చిన వ్యూస్ బహుశా మనకి యూట్యూబ్లో అన్ని వ్యూస్ ల్యాక్స్లో ఉంటాయి అన్నమాట.
అది ఆ పాట పాపులర్ కావడానికి సీనన్నే కారణం. సో ఆయనకి ఆయన ముందు ఆ పాట పాడతారని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఘంటసాల బలరామయ్య గారు రైల్వే స్టేషన్లో ఎవరికైనా ఒక మనిషి కనిపించి నువ్వు యాక్ట్ చేస్తావా నువ్వు అని ఒక సినిమాలో పనిచేసే ఒక వ్యక్తి అడగటం అనేది చాలా రేరుగా జరిగే సంఘటన. నాగేశ్వరరావు గారు అన్నారు ఆ మాట. అట్టనే నా జీవితంలో కూడా చాలా అరుదైన సంఘటన. నేను వర్తక సంఘం భవన్లో ఖమ్మంలో ప్రోగ్రాం జరుగుతుండగా నేను లోపల రావడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు బయటికి నెట్టేస్తున్నారు. దూరం నుంచి చూశాడు నాలోని అంటే అది అదృష్టం అంటావా లేకపోతే అది కాకతాళీగా జరిగిందో, నన్ను దూరంగా చూసి ఆ అబ్బాయి ఎవరో లోపల రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని లోపల పిలిపించి ఏంటి నీ బాధ అంటే నేను పాడాలనుకుంటున్నానంటే అప్పుడు స్టేజ్ ఎక్కించి పాడించడం వరకే ఓకే, అభినందించడం వరకు ఓకే. కానీ తను ఇంటి దగ్గర ఆయనకి వినపడేలాగా సిన్న నువ్వు ఆడించిపోతే లేదు లేసిన్నా మీరు ఇక్కడ స్టేజ్ మీద ఉండాలి. సీనన్న ఈ పాటను ఎంత ఎంజాయ్ చేస్తున్నారో కింద కూర్చుంటే మనకు తెలియదు, పైన ఉంటే మనందరికి తెలుస్తుంది అదనమాట. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు, ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు, ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు, పెళ్ళెప్పుడవుతుంది బాబు. వందే మాతరం శ్రీనివాస్ గారు, అన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. మండవ మురళీకృష్ణ గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. కళా పరిషత్ అధ్యక్షుడు కళగొండ కృష్ణయ్య గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు.